శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, తెలంగాణ రాష్ట్రంలో మేడారంలో 18వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి 31వ తేదీ దాకా 4 రోజుల పాటు జరిగేటటువంటి, ప్రతి 2 ఏళ్లకి ఒకసారి జరిగేటటువంటి గొప్ప జాతర. జాతర అంటే తిరునాళ్ళ. ఇది అడవి తల్లి బిడ్డల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఈ రోజున 28వ తేదీన, నేను రికార్డ్ చేస్తున్నది 28వ తేదీన, అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. 31వ తేదీ వరకు, అంటే 4 రోజుల పాటు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారు అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో జరిగేటటువంటి ఒక కుంభమేళా అనుకోవచ్చు. తొలి రోజు బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకి మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మని గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె అని 2 గద్దెలు ఉంటాయి. గద్దె అంటే సింహాసనం అని. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజుని, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజుని మేడారంలో ఉండేటటువంటి గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తారు. దానితోటి ఈ జాతరకి అంకురారోపణ జరుగుతుంది. రేపు గురువారం సాయంత్రం పూట చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. దీనితోటి జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. అధికారికంగా బుధవారం ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి మేడారంలో జనసంద్రంగా మారిపోయింది. మేడారం జంపన్న వాగు దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు. భారీగా వాహనాలు తరలి రావడం వల్ల బుధవారం నాడు వేకువజామునే, అంటే తెల్లవారితే బుధవారం అనగా, సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలబడిపోయింది. దీంతో పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు. అతిపెద్ద ఆదివాసీ జాతర కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. మొత్తం 21 ప్రభుత్వ శాఖల నుంచి 42,000 మంది పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇంకా భక్తుల యొక్క సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు 4,000 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అట్లాగే వాహనాల కోసం పార్కింగ్ చేయడానికి 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేసి పెట్టారు. అలాగే జాతర ప్రాంతాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్లుగా విభజించారు.
వాటిని 42 సెక్టార్లుగా విభజించి ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే జనవరి 30, 31 తేదీల్లో భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. బంగారం అనగానే గుండె గువ్వేలయ్యాను కాదు, ఇక్కడ బంగారం అంటే బెల్లం. ఎవరి బరువు ఎంత ఉంటుందో అంత బరువు కలిగినటువంటి బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ జనవరి 31వ తేదీ సాయంకాలం 6 గంటలకి దేవతలందరూ కూడా తిరిగి అడవి ప్రదేశం చేయటం వల్ల, అడవిలోకి ప్రవేశం చేయటం వల్ల ఈ జాతర పూర్తవుతుంది. 31వ తేదీ సాయంత్రం 6 గంటలకి వేంచేసినటువంటి దేవతలందరూ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. ఇంత గొప్ప పండగ, దీని వెనకాతల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు చాలానే ఉన్నాయి. మరికొన్ని విషయాలు మనం చూద్దాం. జాతరలో మొట్టమొదటి ఘట్టం ఏమిటి? కన్నెపల్లి నుంచి సారలమ్మ రావడం. చెప్పుకున్నాం కదా మనం. మండె మల్లిగ పేరిట సమ్మక్కకి మొట్టమొదటి రోజు పూజలు చేస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు అనుకున్నాం మనం. బెల్లం అసలు ఈ మేడారం జాతరకు సంబంధించిన ఎన్నో జానపద గాథలు ప్రచారంలో ఉన్నాయి. అవి ఏమిటి అన్నప్పుడు, దండకారణ్యంలో మేడారం అనేటువంటి పరగణాకి మేడరాజు అనేటువంటి ఆయన సామంత పాలకుడుగా ఉన్నాడు. ఆయన వేటకు వెళ్ళినప్పుడు పులుల మధ్య సంచరిస్తున్నటువంటి ఒక దివ్యాంశతో కూడినటువంటి ఒకానొక బాలిక కనపడింది ఆయనకి. అయ్యప్ప స్వామి కూడా పులి మీదే స్వారీ చేశాడు. జగన్మాత వరప్రసాదంగా భావించి ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అనేటువంటి పేరు పెట్టి పెంచుకున్నాడు ఆ రాజుగారు. కాలక్రమంలో మేడరాజు తను పెంచుకున్నటువంటి ఆ సమ్మక్కని తన మేనల్లుడైనటువంటి పగిడిద్ద రాజు గారికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు పుట్టిన సంతానమే సారలమ్మ. అంటే సమ్మక్క, సారలమ్మ వీళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళు. ఆ రోజుల్లో పరిపాలించేది కాకతీయ రాజులు. ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని కాకతీయ ప్రభువులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ కాకతీయ రాజులకి సామంతులుగా ఉన్నారు ఈ కోయరాజులు. ఈ సమ్మక్కను పెంచుకున్నటువంటి రాజుగారు మేడరాజు గారు. ఈ కోయవాళ్ళు వీళ్ళంతా అంటే అడవి జాతి వాళ్ళు. అయితే ఒక సంవత్సరం కరువు కాటకాల వల్ల కప్పం చెల్లించలేకపోయారు. ఒక సంవత్సరం కాదు, 2-3 ఏళ్ళు అదే పరిస్థితి కొనసాగింది. అంటే కప్పము అంటే సామంతరాజులు ప్రధానమైన రాజుగారికి చెల్లించేటటువంటి పన్ను చెల్లించలేకపోయారు. ఆగ్రహించినటువంటి ప్రతాపరుద్రుడు వాళ్ళ మీద దండయాత్ర చేశాడు. యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటు అల్లుడు పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు అందరూ కూడా వీరమరణం పొందారు. ఆనాడు జంపన్న ఆత్మార్పణ చేసుకున్నటువంటి సంపెంగ వాగుని ఈనాటికి కూడా జంపన్న వాగు అని పిలుచుకుంటున్నారు. అక్కడే స్నానాలు చేస్తారు భక్తులు. బిడ్డల యొక్క మరణ వార్త విని అపర కాళికాదేవిలాగా కాకతీయ సైన్యం మీద విరుచుకుపడింది సమ్మక్క. కాకతీయ సైన్యం వెన్నుపొడు పొడిచింది ఆ తల్లిని. దొంగ దెబ్బతీశారు. తీవ్రంగా గాయపడినటువంటి సమ్మక్క రక్తసిక్తమైన దేహంతో చిలకలగుట్ట పైకి చేరుకుంది. తన యొక్క రక్తాన్ని జీవశక్తికి సాకారంగా చేసి
ఒక కుంకుమ భరిణిలో నిక్షిప్తం చేసి వెదురు కర్రగా ఒక ఆకృతి దాల్చింది అని ఆ స్థల పురాణం చెబుతుంది. వెదురు కర్రగా ఆకారం ధరించింది, కుంకుమ భరిణిలో తన రక్తాన్ని నిక్షిప్తం చేసింది. అందుకనే ఇప్పటికీ ఆ కుంకుమ భరిణి తీసుకొస్తారు. సమ్మక్క ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రతాపరుద్రుడు ఆమెను వనదుర్గాదేవిగా భావించి ఆమెకు భక్తుడుగా మారిపోయి జాతరని ప్రారంభించాడు. అంటే తిరునాళ్ళు మొదలు పెట్టాడు ఆమె పేరుతోటి. ఆనాటి సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. ప్రభుత్వాలు కూడా అందిపుచ్చుకొని తెలంగాణ ప్రజల యొక్క, ముఖ్యంగా ఆటవిక జాతుల యొక్క మరి గౌరవాన్ని కాపాడుకుంటూ చేసుకొస్తున్నారన్నమాట. తమ కోసం ఆత్మార్పణ చేసినటువంటి తల్లి బిడ్డలు సమ్మక్క, సారలమ్మ. వీళ్ళిద్దరిని గిరిజనులు తమ యొక్క ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ వస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకి ఒకసారి మహాజాతర నిర్వహించుకుంటున్నారు. అది ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నడుస్తుంది. ప్రకృతితో మమేకమై జీవించే అడవి బిడ్డల యొక్క జీవన సంవిధానానికి, వారి యొక్క త్యాగమయ దృక్పథానికి ప్రతిబింబం ఈ మహోత్సవాలు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలు వెదురు కర్రలుగా ప్రత్యేకమైన పీఠాల మీద కనిపిస్తారు. ఎందుకని వెదురు కర్రలో ఆవహించింది అంటారు? వెదురు కర్ర నుంచే బాణం తయారు చేస్తారు, ధనస్సు తయారు చేస్తారు, ఒక ఈట కూడా తయారు చేసుకుంటారు ఆటవికులు. అంటే వాళ్ళకు ఆయుధాలుగా ఉపయోగపడేది వెదురు కర్ర. అందుకని ఆ వెదురు కర్రలో ఆవాహనం చేసిందమ్మ. అంతేకాదు, వెదురు అనేది సాఫల్య శక్తికి, రక్షణాత్మక వైఖరికి సంకేతంగా కూడా మనం భావించాలి. అంతే కదా, ఆయుధాలు దాని నుంచి తయారు చేసుకున్నప్పుడు రక్షణ లభిస్తోంది కదా. అయితే ఆ వెదురు కర్ర లోపల ఉండేటువంటి గుజ్జుని కనుక తొలగిస్తే అది ఒక శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. అటువంటి శూన్యం నిండిన వెదురులో సమ్మక్క, సారలక్కలు ఇద్దరు కూడా తమ ప్రాణశక్తిని ఆవాహన చేసి వాటికి కొన్ని మాతృశక్తులు పవిత్రతని ఆపాదించారు. ఈ జాతరలో భక్తులు వనదేవతలకి బెల్లపు దిమ్మల్ని మొక్కుబడిగా సమర్పిస్తారు. తమ ఎత్తు బంగారం అంటే బెల్లం. సమ్మక్క, సారలమ్మ వేడుక ఒక ఉత్సవంగా మొదలై ఆరాధనగా మారిపోయి ఘనమైనటువంటి తెలంగాణ సంస్కృతిగా, ఆటవిక సంస్కృతిగా అవతరించింది. ఒక దివ్య సంబరంగా వర్ధిల్లుతూ ఉంది నేటికి. ఒక మహా జాతరగా, ఒక విరాట్ వైభవాన్ని సంతరించుకుంది అంటే దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇంతమంది మహాజనం వచ్చేటటువంటి ఈ మేడారం జాతరకి చాలా మంది వెళుతూ ఉన్నారండి. ఇప్పటికే ఎంతో మంది ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇటువంటి జాతరని మనం ప్రభుత్వమే నిర్వహిస్తున్నది అంటే ఎంతో ఖర్చు పెట్టి ఆలోచించండి, ఎన్ని వసతులు చేయాలి. ఇంతమంది మరి 1 కోటి మంది పైన వస్తున్నారంటే ఆలోచించండి. అందువల్ల మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పర్యావరణాన్ని, ముఖ్యంగా అడవి ప్రాంతాన్ని కాలుష్య రహితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మంది. ముఖ్యంగా దిక్కుమాలినటువంటి ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలి. ఒకవేళ వాడవలసి వస్తే దాన్ని మన బ్యాగ్లోనే నిక్షిప్తం చేసుకొని అవశేషాలని ఆ తర్వాత మన ఊరు వచ్చిన తర్వాత మన డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల అక్కడ ఉండేటటువంటి అడవి పర్యావరణం రక్షింపబడుతుంది. దానివల్ల అక్కడ బ్రతికేటటువంటి జీవజాలానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాదు, మనం వెళ్ళాము అంటే మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి రావాలి కదా. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే కాలుష్య రహితంగా మనం చేసుకోవాలి వెళ్ళినటువంటి ప్రదేశాలు. ఇటువంటివన్నీ కనుక మనం పాటిస్తే మనం ఆ తిరునాళ్ళకు వెళ్ళినటువంటి ఆ
విధానం ఏదైతే ఉన్నదో, ఆ ప్రయోజనం ఏదైతే ఉందో అది మనకు సిద్ధిస్తుంది. అలాగే ఇప్పటికీ ఆ గ్రామ దేవతలుగా కొలుస్తున్నారు వాళ్ళని. అంటే వాళ్ళు మనతో పాటు జీవించిన వాళ్ళే కొంతకాలం క్రితం, ఒక 300-400 ఏళ్ల క్రితం. కానీ వాళ్ళు ఇవాళ దేవతలుగా మారిపోయినారంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం. త్యాగేనైకే అమృతోత్తమ మానసు అని ఉపనిషత్తు చెబుతోందండి. అటువంటి త్యాగం ఊరికే పోలేదు, వృధా పోలేదు. వాళ్ళు కేవలం ఆటవికులకే కాకుండా మనలాంటి ప్రజలకు కూడా వాళ్ళు ఆరాధ్య దైవాలుగా అయినారు అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం ఏంటో ఆలోచించండి. అటువంటి జాతరలు ఇప్పటికీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మరింత విస్తారంగా ఇంకా జరగాలి అని మనం కోరుకుంటూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయండి దయచేసి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుకుంటూ, మనందరికీ ఆ సమ్మక్క సారలక్కల యొక్క అనుగ్రహం లభించాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.